ఎవరు నువ్వు? నేను ఎక్కడికి వచ్చాను? భయపడకు బాబు, నేను నీకిష్టమైన చందమామను. నీ వెనుకకు తిరిగి చూడు, ఎంత గుండ్రంగా ఎంత చక్కగా ఉన్నాను. ఒక్కసారి దగ్గర నుంచి చందమామను చూడు. అవును, చందమామ ఎంతో బాగుంది, ఎంతో దగ్గరగా ఉంది. అది సరే, మరి నువ్వెక్కడున్నావు? చందమామ అక్కడుంది. నువ్వెవరు? నేను చందమామ ఆత్మను. నా గురించి కొన్ని విషయాలు చెప్పుకుందామని నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాను. ఓహో, అలాగా. మరి నీకు ఫ్రెండ్స్ లేరా? మీరందరూ నా ఫ్రెండ్సే. మీరందరూ రోజు నా చందమామ కథలు వినే కదా నిద్రపోతారు. అందుకే మీరే నా ఫ్రెండ్స్. అవును, నువ్వు కూడా మాకు బెస్ట్ ఫ్రెండ్. మీకు ఊహ తెలిసినప్పటి నుంచి నన్ను మీ చిట్టి చిట్టి చేతులతో చందమామ రావే, జాబిల్లి రావే అని పిలుస్తూ ఉండేవాళ్ళు. మీరే కాదు, మీలాగా మీ అమ్మ, మీ నాన్న, మీ అవ్వ, మీ తాత, మీ ముత్తాత, మీ ముత్తుమామ అందరూ కూడా నన్ను పిలుస్తూనే ఉండేవారు. అందరూ నన్ను మామ అని పిలిచేవాళ్ళు. నేను నవ్వేవాణ్ణి. నా నవ్వు చూస్తే మీకు ఎక్కడ లేని సంతోషం. నన్ను తెచ్చిపెట్టమని అమ్మతో పోరు పెట్టేవాళ్ళు. చూశారు? మీరే కాదు, శ్రీరామచంద్రుడు కూడా వెనుక ఇలాగే పోరు పెట్టాడు. అప్పుడు వాళ్ళమ్మ కౌసల్యమాత ఏం చేసిందనుకున్నారు? అద్దం తెచ్చి ఇచ్చింది. పాపం అద్దంలో నా బొమ్మ చూసి నేను వచ్చానని ఏడుపు ఆపాడంట ఆనాడు శ్రీరామచంద్రుడు. ఎంత అమాయకుడో కదా. అయితే నేను మీ ముత్తాతల తాతల తండ్రుల కాలంలో రాలేకపోయాను, కానీ ఇప్పుడు వస్తున్నాను. మీకు, మీ చెల్లెళ్లకు, మీ అక్కలకు, అన్నలకు, తమ్ములకు కనిపిస్తాను. కింద భూలోకంలో, పైన ఆకాశంలో నేను చూసిన వింతలు విడ్డూరాలు అన్నీ చెప్పేస్తాను. నాకు తెలిసిన కథలు, శాస్త్రాలు, పాటలు, పదాలు, గమ్మత్తులు అన్నీ మీకు వినిపిస్తాను. ఇదిగో ఇప్పుడు కొన్ని చెప్తున్నాను. తర్వాత నా గురించి ఇంకా చాలా చాలా విషయాలు చెప్తాను. మరి వింటావా బాబు? ఓ, తప్పకుండా వింటాను. నాకు చందమామ కథలు చాలా చాలా ఇష్టం. నాకు చందమామ గురించి ఒక పాట వచ్చు. మరి పాడనా? నీ పాటే కదా. థ్యాంక్ యూ బాబు, పాడు మరి. చందమామ రావే, జాబిల్లి రావే, రైలెక్కి రావే, రష్యా కథలు తేవే, ఇంజన్ ఎక్కి రావే, ఇంగ్లీష్ కథలు తేవే, చందమామ రావే, జాబిల్లి రావే, బస్ ఎక్కి రావే, బంగ్లా కథలు తేవే, కారెక్కి రావే, కామ్రేడ్ కథలు తేవే, చందమామ రావే, జాబిల్లి రావే, హారన్ ఊత్తు రావే, ఆకలి కథలు తేవే, కొండెక్కి రావే, కోటి వేలు తేవే, చందమామ రావే, జాబిల్లి రావే, ఒలిచిన చాక్లెట్లు ఒళ్ళో పెట్టుకొని, కరిగిన ఐస్ క్రీము చేత్తో పట్టుకుని రావే, అలా 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 వచ్చి మా తెలుగు పిల్లల తీపి నోట్లో పోసిపోవే, చందమామ రావే, జాబిల్లి రావే. బాబు, ఎంతో చక్కగా పాడావు. మరి నేనంటే మీకెంత ఇష్టమో ఈ పాట ద్వారానే నాకు తెలిసిపోయింది. మరి నీకు సంతోషమేనా? అవును బాబు, చాలా సంతోషంగా ఉంది. మరి నీ గురించి చెప్తానన్నావు కదా, చెప్పు మరి. ఇది నా ఆత్మకథ. మీకు నేను ప్రతి రాత్రి ఒకే వేళకు కనిపించను. అప్పుడప్పుడు అసలు రానే రాను. అందువల్ల నేను మంచివాడిని కానని అనుకునేరు. నా తల్లిదండ్రులంటే నాకు భయభక్తులు. అందుకే
నేను వాళ్ళు చెప్పినట్టే వింటాను. చదువు సంధ్యలు లేకుండా నేను అల్లరి చిల్లరిగా తిరగడం లేదు. నిజంగా నా కథ తెలిస్తే ఇలా ఎందుకు జరుగుతుందో మీకే తెలుస్తుంది. నా మీద మీకు అంత అపనమ్మకం ఉండదు. నాకు ప్రతిరోజు వచ్చి మీతో ఆడుకోవాలని, మీకు ఎన్నో కథలు చెప్పాలని ఉంది. కానీ ఏం చేయను? చాలా ఏళ్ల కిందట, లక్షలు కోట్లు సంవత్సరాల క్రిందట, అప్పటికి మనిషి ఇంకా పుట్టలేదు, జంతువులు పుట్టలేదు, చెట్లు పుట్టలేదు, నీళ్లు కూడా లేవు. అప్పుడు మా అమ్మ నన్ను కన్నది. మా అమ్మను మీరు ఎరుగరు కదూ. మీరుంటున్న భూమాతే మా అమ్మ. మీరు మా అమ్మ ఒళ్ళోనేగా ఉండేది. భూదేవి మా అమ్మ అన్నమాట. మా అమ్మ సూర్యుని కూతురు. మా అమ్మ చిన్నప్పుడు మా తాత సూర్యునిలాగా ఉండేదంట. నేను కూడా ఎరుగుదునుగా. నా చిన్నతనంలో మా అమ్మ ఎలా ఉండేదని నా కళ్ళు కూడా సరిగా చూడనిచ్చేవి కావు. మా అమ్మ పుట్టినప్పటి నుంచి గిరగిరా 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 మా తాత చుట్టూ బొంగరంలా తిరుగుతూ ఆడుకుంటూ ఉండేది. ఆనాటి ఆటలే మా అమ్మకు ఆచారమైపోయింది. ఏదన్నా మానుతుందేమో కానీ మా అమ్మ ఆ అలవాటు మాత్రం వదిలిపెట్టదు. ఇలా ఉండగా నేను పుట్టాను. పుట్టి కాలు వచ్చిన తర్వాత ఒక చోట ఎలా కూర్చుంటాము? కాలు చేతులు ఊరుకోనిస్తాయా? నేను మా అమ్మ కొంగు వదిలిపెట్టకుండా ఆమె చుట్టూ అల్లీ బిల్లీ తిరిగేవాణ్ణి. చుక్కలు ఎంతో ప్రేమతో పిలిచేవి, కానీ నేను మా అమ్మని వదిలిపెట్టి వెళ్ళేవాణ్ణి కాదు. చుక్కమ్మలు నన్ను ఎగతాళి చేసేవి. నేను ఆడంగివాడినని, అమ్మ కొంగు వదిలిపెట్టనని అనేవి. ఆ రోజుల్లో నేను మా తాత సూర్యుడిలాగా ఉండేవాణ్ణి. అందుకని అందరూ నన్ను ఎత్తి ముద్దులాడ పిలిచేవాళ్ళు. మా అమ్మకు నన్ను చూస్తే ఎంతో సంతోషం. ఆటపాటలకు మురిసి చక్కని అద్దం ఒకటి ఇచ్చింది. మీకు అద్దం ఇస్తే ఏం చేస్తారు? ముఖం చూసుకోరు? నేను ఆ పొరపాటే చేశాను. అద్దంలో చూసుకున్న కొద్దికి నా ముఖం నాకే ఎంతో అందంగా కనపడసాగింది. ఇలా చూసుకుంటూ చూసుకుంటూ ఉంటే ఇక ప్రపంచంలో మరొకటి అందమైనది ఉన్నట్లే అనిపించేది కాదు నాకు. అందువల్ల ఎప్పుడు అదే పనిగా నన్ను నేను అద్దంలో చూసుకునేవాణ్ణి. మా అమ్మ చివాట్లు పెడుతూనే ఉండేది. నేను వింటేగా. ఇలా చేయగా చేయగా కొన్నాళ్లకు నా కాంతి అంతా పోయింది. ముఖం మాడి అట్ల పెనంలాగా అయిపోయింది. నాకు పుట్టెడు ఏడుపు వచ్చింది. చుట్టూ చూశాను. చుక్కలు మిలమిలా మెరుస్తున్నాయి. ఎదురుగా చూశాను. మా అమ్మ జ్యోతిలాగా వెలిగిపోతుంది. మా అమ్మకు పక్కగా చూశాను. మా తాత ఎలా ఉన్నాడని చూడటానికి కళ్ళు చాలకుండా ఉన్నాయి. నన్ను నేను చూసుకున్నాను. నా ఒళ్ళు నాకే కనిపించడం లేదు. నాకు పట్టరాని ఏడుపొచ్చింది. పోయిన కాంతి ఎలా తిరిగి సంపాదించాలా అని ఆలోచించాను. ఏమీ పాలు పోలేదు. దిగాలుగా కూర్చున్నాను. అప్పుడే ఆకాశంలో చుక్కమ్మ కిటికీ మిలమిలలాడించింది. చప్పున ఒక ఉపాయం తోచింది. అక్కడ నుంచి ఒక్క గొంతులో పోయి చుక్కమ్మ ఇంటి తలుపు తట్టాను. ఆమె తలుపు తీయకుండానే ఎవరది, ఎందుకొచ్చావు అని కిటికీలో నుంచే గద్దించింది. నేనే చుక్కమ్మ, చందమామను, కాస్త వెలుగు పెట్టవు అన్నాను. పోపో, ఇప్పుడు కావలసి వచ్చానేం? నేను నల్లటి అట్లపెనం మొహం నువ్వును అని కసిరింది. మీ అక్కయ్య బొమ్మ ఇయ్యక కసిరితే ఎలా ఉంటుంది? నా పని అంతే అయింది. కాళ్ళు ఇచ్చుకుంటూ ఇంకొక చుక్కమ్మ ఇంటికి వెళ్ళాను. చుక్కమ్మ అంది కదా, ఇక్కడ మాకే లేకపోతే నీ మొహానికి ఎక్కడ ఇవ్వమంటావు వెలుగు అని మూలిగింది. తత్తిమా చుక్కలు కూడా ఇలాగే అన్నాయి. ఇక ఏమి చేసేది? బావురుమని ఏడ్చాను. అప్పుడు మా తాత సూర్యుడు జ్ఞాపకం వచ్చాడు. వెంటనే ఒక్క గొంతులో మా తాతయ్య ఇంటికి వచ్చాను. కానీ లోపలికి వెళ్ళడం ఎట్లా?
తలుపు తీద్దామా అంటే చేతులు కాలిపోవు. అంతగా మా తాతయ్య ఇల్లు వెలిగిపోతుంది. నేను ఏడుస్తూ అక్కడే నుంచున్నాను. అంతలో మా తాతయ్య 7 గుర్రాల బండిలో వస్తూ నన్ను చూచాడు. నాయనా, ఎందుకోయి ఏడుస్తున్నావు? నాకు చెప్పవు? నీకేమి తక్కువైంది అన్నాడు. బాబూ, నాది చాలా పెద్ద కథ, కూర్చుని చెప్పుకుందామే. ఆ, చెప్పు చందమామ, ఎంత బాగుంది నీ కథ. తాతయ్య, నాలోని మంటలన్నీ ఆరిపోయాయి. వెలుతురంతా పోయింది. నాకన్నా చుక్కలే బాగున్నాయి. ఈ మాడు చెక్క ముఖంతో మీ అందరి మధ్యన నేనెలా ఉండేది తాతయ్య? తాతయ్య, నాకు కాస్త వెలుగివ్వవు అని జాలిగా అడిగాను. మీ తాతయ్య నీకు వెలుగునిచ్చేసాడా చందమామ? అప్పుడు తాతయ్య ఆలోచించి చివరికి అన్నాడు, కదా, నువ్వు చాలా పెద్ద పొరపాటు చేశావురా. మీ అమ్మ ఇచ్చిన అద్దాన్ని నువ్వు సరిగా వాడుకోలేకపోయి చెడిపోయావు. ఆ అద్దం పెట్టి చూస్తే ఎన్ని రంగులు కనిపించేవి, ఎంత ప్రపంచం కనిపించేది, ఎన్నెన్ని విచిత్రాలు కనిపించేవి. సరే, జరిగిందేదో జరిగింది. ఇక మీదన్నా నేను చెప్పినట్టు చెయ్యి. నీ అద్దం ఉంది చూసావు, దాని మీద ఎప్పుడూ నా కాంతి పడుతూ ఉండేటట్టుగా పట్టుకో. ఆ అద్దం మీది వెలుతురు నీ ముఖానికి తిప్పుకో. అప్పుడు నీ ముఖం తెల్లగా ఉంటుంది అన్నాడు. అప్పుడు నాకు ఎంత సంతోషం కలిగిందనుకుంటున్నారు? నాటి నుంచి మా తాతయ్య చెప్పినట్టే చేస్తున్నాను. ఆయన వెలుగును నా అద్దంలో పట్టి నా వైపుకు తిప్పుకుంటూ ఉంటాను. అప్పుడు నా ముఖం మళ్ళీ ప్రకాశించడం మొదలుపెట్టింది. అయితే అప్పుడప్పుడు మా అమ్మ నా అద్దానికి మా తాతయ్యకు అడ్డం వస్తుంది. అందువల్ల మీకు సరిగా వేళకు కనిపించలేకపోతున్నాను. అంతేగాని మరేమీ లేదు. ఓహో, ఇప్పుడు అర్థమైంది. నువ్వు సొంతంగా ప్రకాశించలేవే. మీ తాతయ్య వెలుతురు నీ మీద పడి అప్పుడు నువ్వు ప్రకాశిస్తావన్నమాట. అవును, మా తాతయ్య వెలుతురు నా మీద పడినప్పుడు నేను ప్రకాశిస్తాను. చందమామ, మరి నీ గురించి ఇంకా విశేషాలు ఎప్పుడు చెప్తావు? ముందు ముందు బోల్డన్ని విశేషాలు చెప్తాను నా గురించి. బాలలు, మా చందమామ కదా మీకు అర్థమైందనుకుంటాను. చందమామ ప్రతిరోజు ఒకే సమయానికి ఎందుకు రావడం లేదో మీకు తెలిసిందా మరి? చందమామ చెప్పే మరిన్ని విశేషాల కోసం మరలా రేపు వద్దామే. మరి మా అందమైన చందమామకు లైక్ చేయండి, షేర్ చేయండి. మా చిన్ని బాబుకి కామెంట్ పెట్టండి. బాలలు, మరలా రేపు వస్తాను. బాయ్.